కమలదళం వికసించింది. దీని పరిస్థితులు, దీని ప్రభావం దేశ రాజకీయాల మీద ఏ రకంగా ఉంటుంది? ఇంకా జార్ఖండ్ విషయానికి వస్తే హస్తగతం చేసుకుంది. ముందు నుంచి కూడా జార్ఖండ్లో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంటుంది, ఇండియా కూటమి గెలిచే ఛాన్స్ ఉంటుందని చాలా ఎక్కువగా వినిపించవలసింది. అయితే పూర్తి స్థాయిలో దీని మీద ఉన్న రాజకీయ పరిస్థితులు రానున్న రోజుల్లో దీని ప్రభావం ఎలా ఉండబోతుంది? మనతో పాటుగా ఎక్స్క్లూజివ్గా సీనియర్ సంపాదకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ఈరోజు వచ్చిన రిజల్ట్స్ అంటే ముందుగానే కొన్ని ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఎన్డీఏకి వచ్చే అవకాశం ఉంటుంది, కానీ ఎంత భారీ మెజారిటీతో అసలు వన్ సైడ్ అన్నట్లుగా అసలు పోటీయే లేకుండా ఇండియా కూటమిని మహారాష్ట్రలో ఎన్డీఏ విజయాన్ని ఏ రకంగా చూడాలి సార్? అంటే మీరు అన్నట్లు ఏ ఎగ్జిట్ పోల్స్ కూడా 200 దాటుతాయి ఎన్డీఏకి చెప్పలేకపోయాయి. అందువల్ల మరోసారి ఎగ్జిట్ పోల్స్ పబ్లిక్ పల్స్ను పట్టుకోలేకపోయాయి అనటానికి ఇది ఒక ఉదాహరణ. మనకు దీని బ్యాక్గ్రౌండ్ అర్థం కావాలంటే చాలామంది ఏంటంటే లోక్సభ ఎన్నికల్ని బేస్గా తీసుకుని లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ 17 సీట్లకే పరిమితమైంది. మహావికాస్ అఘాదీ ఇండియా కూటమి 30 సీట్లు గెలుచుకుంది. కానీ మర్చిపోయిన అంశం ఏంటి అంటే ఎన్ని సీట్లు వచ్చాయన్నది కాదు. మీరు ఓటింగ్ ట్రెండ్ను కనుక చూస్తే లోక్సభ ఎలక్షన్స్ టైంలో కూడా మీకు భారతీయ జనతా పార్టీ సీట్లు తక్కువ వచ్చినా ఓట్లు దాదాపు బలంగా తెచ్చుకోగలిగింది ఎన్డీఏ. అందువల్ల మీకు మహారాష్ట్రలో బీజేపీకి రూట్స్ ఉన్నమాట నిజం, బలం ఉన్నమాట నిజం. కొన్ని అననుకూల పరిస్థితుల్లో లోక్సభ ఎలక్షన్లో దెబ్బతిన్నా తన లోపాలని సరిదిద్దుకోగలిగింది, గ్యాప్స్ను ఫిలప్ చేసుకోగలిగింది, సైన్యాలను మోహరించగలిగింది, రీఎక్విప్ చేయగలిగింది. అంటే కోర్స్ కరెక్షన్ చేసుకోవడం అనేది చాలా ఎఫెక్టివ్గా చేసుకోగలిగారు. మీకు ప్యారలల్ మనకు బెంగాల్లో కనబడుతుంది. బెంగాల్లో 2019 లోక్సభ ఎలక్షన్స్లో తృణమూల్ కాంగ్రెస్ బాగా ఓడిపోయింది. దాదాపు 18 సీట్స్ బీజేపీ గెలుచుకుంది. బీజేపీకి అధికారంలోకి వస్తాము అనే స్థాయిలో బీభత్సంగా పనిచేసింది. కానీ అసెంబ్లీ ఎలక్షన్లో తృణమూల్ కాంగ్రెస్ 200 సీట్లకు పైగా గెలుచుకుంది. మీకు హర్యానా ఒక ఎగ్జాంపుల్. హర్యానాలో లోక్సభ ఎలక్షన్లో చెరో 5 సీట్స్, బీజేపీకి 5, కాంగ్రెస్ 5 వచ్చాయి. సో సగం సీట్లు బీజేపీ కోల్పోయింది. 2014లో 2019లో కూడా బీజేపీ 10కి 10 సీట్లు గెలుచుకుంది. కానీ అసెంబ్లీ ఎలక్షన్స్కి వచ్చే వరకు బీజేపీ మళ్ళీ రీకూప్ కాగలిగింది. అందువల్ల ఒక రాజకీయ పార్టీ ఒక ఓటమి నుంచి సరైనటువంటి పాఠాలు నేర్చుకొని ఎక్కడైతే చికిత్స అవసరమో, ఎక్కడైతే థెరపీ అవసరమో, ఏ రెమెడీస్ తీసుకుంటే సెట్ అవుతుంది అనుకుంటే ఆ పార్టీ మళ్ళీ అద్భుతమైన విజయాలు సాధించగలుగుతుంది అనటానికి మహారాష్ట్ర ఇది క్లాసిక్ ఎగ్జాంపుల్. ఇది పెద్ద రాష్ట్రం, చిన్న రాష్ట్రం కూడా హర్యానా లాగా. హర్యానా అంటే 10 లోక్సభ సీట్ల రాష్ట్రం. మహారాష్ట్ర 48 లోక్సభ సీట్లున్న రాష్ట్రం. మహారాష్ట్రలో అనేక ఫ్యాక్టర్స్ వాస్తవంగా బీజేపీకి అనుకూలంగా ఎన్డీఏకున్న ఫ్యాక్టర్స్. ఒకటి, బీజేపీ ఇది లార్జెస్ట్ పొలిటికల్ ఫోర్స్. మిగతా అన్ని పార్టీలతో పోలిస్తే బీజేపీదే అగ్రతాంబూలం. 2, హిందుత్వ పాలిటిక్స్, పొలిటికల్ కంటెంట్ చాలా బలంగా ఉన్నటువంటి రాష్ట్రం. 3, ఆర్ఎస్ఎస్ చాలా బలమైనటువంటి భూమిక కలిగినటువంటి రాష్ట్రం. ఈవెన్ నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ కూడా ఉంది. సో ఈ 4వ ఫ్యాక్టరు సమర్థవంతమైన ఆర్గనైజేషన్ కూడా పార్టీకి మహారాష్ట్రలో ఉంది. సో ఈ 4 ఫ్యాక్టర్స్ ఉన్నా కూడా లోక్సభ ఎలక్షన్స్ టైంలో ఆర్ఎస్ఎస్కు బీజేపీకి మధ్య ప్రాపర్ సమన్వయం లేకపోవడం, ఇండియా కూటమి రాజ్యాంగము, రిజర్వేషన్లు ఈ అంశాలపైన తీసుకొచ్చినటువంటి అంశాలు, శివసేన ఎన్సీపీల చీలికను పట్ల ప్రజలు స్పందించిన తీరులా అనేక ఫ్యాక్టర్స్ సవాల్గా మారాయి. కానీ తిరిగి బీజేపీ పుంజుకోవటానికి కారణం హిందూ యూనిటీ అనే నినాదం పనిచేసింది, హిందుత్వ పాలిటిక్స్కున్న బలం పనిచేసింది, ఆర్ఎస్ఎస్ బీజేపీల మధ్య పర్ఫెక్ట్ సమన్వయము జరిగింది, క్షేత్రస్థాయిలో కాంగ్రెస్కు లేని బీజేపీకి ఉన్న పార్టీ ఆర్గనైజేషన్ మిషనరీ చాలా ఎఫెక్టివ్గా పనిచేసింది. సో ఈ ఫ్యాక్టర్స్ వ్యవసాయ సంక్షోభము, మరాఠాల ఆందోళన లాంటి నెగటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించి అపూర్వమైన విజయాన్ని, ప్రాంతాలకు అతీతంగా అపూర్వమైన విజయాన్ని బీజేపీ సాధించగలిగింది. ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ లెసన్ ఫర్ పాలిటిక్స్. అంటే పాలిటిక్స్లో ఎలా ఒక పెద్ద ఎత్తున దెబ్బతిన్న తర్వాత ఎలక్షన్స్లో
తిరిగి ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉంటాయి. మీకు స్టాక్ మార్కెట్ భాషలో చెప్పాలంటే కొన్ని